మీ చేతిలో ఉన్న 10 రూపాయల నోటు విలువ సడన్ గా 1,00,000 రూపాయలకు మారితే ఇప్పుడు ఒక 10 రూపాయల నోటే 1,00,000 రూపాయలు విలువ చేస్తుంది. ఎందుకంటే అది ఇలాంటి నోటు కాదు బాస్, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతులతో ఇచ్చిన నోటు కాబట్టి. అసలు ఏం జరిగిందంటే ఈ నెల ఏప్రిల్ 19వ తారీఖు వెస్ట్ బెంగాల్ లోని జర్గ్రామ్ అనే గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రోటోకాల్ లో కూడా లేని అనుకోని ఒక మలుపు, ఒక చిన్న స్నాక్ షాప్ దగ్గరికి మోడీ గారు వెళ్లడం జరిగింది. 10 రూపాయలు ఇచ్చి లోకల్ ఫేమస్ ఫుడ్ అయిన జలుమురి కొండం జరిగింది. అంతేకాదు దాదాపు 10 నిమిషాల పాటు అదే షాప్ దగ్గర నరేంద్ర మోదీ గారు అయితే టైం స్పెండ్ చేశారు. ఇంతవరకు అన్ని నార్మల్ అనిపించవచ్చు, అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది బాస్. ఆ 10 రూపాయల నోటు కోసం ఇప్పుడు నార్త్ ఇండియాలో 4 వైపుల నుంచి ప్రజలు పోటీ పడుతున్నారు. కొంతమంది 1,00,000 రూపాయలు ఇస్తామంటున్నారు, కొంతమంది 1,50,000 ఇస్తామంటున్నారు, ఇంకొంతమంది అయితే అక్షరాల 2 లక్షలు ఇస్తామంటున్నారు. యాజ్ ఏ కామన్ మెన్ గా నేను వాళ్ళందరినీ ఒక మాట అడగాలనుకుంటున్నాను బాస్, ఇది అభిమానమా లేకపోతే అంధాభిమానమా? సోషల్ మీడియాలో కొంతమంది ఇలా కామెంట్ చేస్తున్నారు, ఇది మన సివిక్ సెన్స్ స్థాయి ఎంత తక్కువగా ఉందో చూపిస్తుంది అని. కొంతమంది అయితే ఆ షాప్ ఓనర్ అదృష్టం బాస్ అంటున్నారు. ఇక పొలిటికల్ యాంగిల్ లో చూసుకుంటే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా మోసీ ఓపెన్ స్టేజ్ మీద నుంచి కామెంట్ చేశారు, మీకంతగా వెస్ట్ బెంగాల్ ప్రజల మీద ప్రేమ ఉంటే జలమూరి తింటం కాదు మోదీ గారు, బెంగాల్ ప్రజలు ఇష్టపడే మాంసం, చేపలు, గుడ్లు తిని చూపించండి అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు ఇది పొలిటికల్ గా పెద్ద డిబేట్ అయితే క్రియేట్ చేస్తారు. కానీ నిజం ఏంటంటే బాస్, మన దేశంలో సెలబ్రిటీలు గానీ లీడర్లు గానీ బయటకు వస్తే మనల్ని మనమే మర్చిపోతాం, ఒకరినొకరు తోసుకుంటాం, సెల్ఫీల కోసం ప్రాణాలు కూడా రిస్క్ లో పెడతాం. ఇది అభిమానం కాదు బాస్, అంధాభిమానం. ఇతర దేశాల్లో పెద్ద పెద్ద నాయకులు, సెలబ్రిటీలు రోడ్డు మీద అలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే అక్కడ ప్రజలు వాళ్ళని గౌరవిస్తారు, అంతేగాని గుంపులుగా ఎగబడరు. బట్ మన దగ్గర మాత్రం వాళ్ళు బయటికి రావాలంటే కూడా భయపడతారు బాస్. ఒక్కసారి వాళ్ళ పొజిషన్ లో ఉండి ఆలోచించండి, సెలబ్రిటీలు స్వేచ్ఛగా బయటికి రావడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజ్, ఇంకా తమిళనాడులో విజయ్ తలపతి ర్యాలీ. ఇలా 1 కాదు 2 కాదు, ఇండియాలో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఒక కామన్ మెన్ గా నా ఒపీనియన్ ఏంటంటే సెలబ్రిటీలు గానీ పొలిటీషియన్స్ గానీ వాళ్ళు మన కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే. మనం వాళ్ళని దేవుళ్ళలా చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ రెస్పెక్ట్ ఇస్తే చాలు. కానీ ఇదే క్రేజ్ కంట్రోల్ తప్పితే ఎప్పటికైనా ప్రమాదమే. యాజ్ ఎ కామన్ మెన్ గా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి బాస్.